నమస్తే విక్టరీ మీడియా న్యూస్కు స్వాగతం. నేను దుర్గా ప్రసాద్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మద్యం అక్రమాలపై ప్రత్యేక విచారణ చేపడతాం. అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు. శాఖలో కాలుష్య నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. త్వరలోనే కేజీహెచ్లో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తాం. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఏపీలో మరో 3 రోజులు భారీ వర్షాలు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ. గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యపాన నిషేధం, లిక్కర్ అవుట్లెట్స్ తగ్గిస్తామని చెప్పి అన్నీ మర్చారని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మద్యం ధరలు పెంచుకుంటూ పోతే తాగే వాళ్ళని తగ్గుతారని చెప్పి పొరుగు రాష్ట్రాలతో పోటీగా ధరలు పెంచారని ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోపించారు. ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశారో, ఎంత అన్యాయం జరిగిందో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఈరోజు మనందరం కూడా రాష్ట్రంలో ఎన్డీఏ గెలిచిన తర్వాత అఖండ విజయం, ఒక హిస్టారికల్ విక్టరీ వచ్చింది. కేంద్రంలో నిన్న బడ్జెట్లో ప్రత్యేకంగా పెట్టి మనకు డబ్బులు ఇస్తే మనం ఆనందపడ్డాం, ధన్యవాదాలు తెలియజేశాం. అదే సమయంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దోపిడీ మనం ప్రజలకు చెప్పి ప్రజల్లో కూడా చైతన్యం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ పాయింట్లో 1 by 1 నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా ఫాలో కావాల్సిందిగా, ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నెక్స్ట్, ఆ రోజు చెప్పింది మొదటి పాయింట్ ప్రామిస్ చేయడంలో మద్యపాన నిషేధం పెడతాం. దానిపైన లిక్కర్ అవుట్లెట్స్ గ్రాడ్యువల్గా తగ్గించేస్తాం. 5 స్టార్ హోటల్కే పరిమితం చేస్తాం. అది ప్రామిస్ చేశారు. దానిపైన షాపులు 4,380 షాపుల్ని 2,934 చేసి మళ్ళీ దాన్ని ఇంక్రీజ్ చేసి 3,392గా పెంచారు. దాని పేరు ఏపీటీడీసీ టూరిజం పేరుతో ఒక 458 షాపులు ఇచ్చారు. బార్లు 2019లో ఎన్ని ఉన్నాయో 840 ఉంటే ఆ 840 అట్లనే పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మీరు చూస్తే పేరు మద్యపాన నిషేధం, కమిట్మెంట్ లేదు. అదే మరిగా ఇంటెన్షన్ మాత్రం డిఫరెంట్ ఇంటెన్షన్ పెట్టుకున్నారు. పబ్లిక్ పాలసీ చేసేటప్పుడు ప్రజాహితం కోసం చేస్తాం, అక్కడ మొత్తం మ్యానిపులేషన్కి, పర్సనల్ గెయిన్కి దోహదం చేసే విధంగా పబ్లిక్ పాలసీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇల్ ప్లాన్డ్, ఇంబ్యాలెన్స్డ్ పాలసీ టోటల్గా ఫెయిల్యూర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. అడుగడుగునా తప్పులు చేశారు. దానివల్ల నేరాలు పెరిగాయి, బ్లాక్ మార్కెటింగ్ పెరిగింది, బూట్ లెగ్గింగ్ వచ్చింది. మొత్తం ప్రజల ఆరోగ్యంతో కూడా చెలగాటమాడే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడ మీరు చూసినప్పుడు అనేక మీటింగుల్లో చూసాం, మాట్లాడితే ధరలు పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా తాగే వాళ్ళు తగ్గుతూ వస్తారు. దానివల్ల రాష్ట్రం బాగుపడిపోతుంది. ఇదే కుర్చీలో ఆ ఉపన్యాసాలు అందరూ విన్నారు, మీరు కూడా విన్నారు, బయట విన్నారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిపోతుందని చెప్పారు. అయితే జరిగింది మీరు చూస్తే 75% పెంచారు. 1-2%గా 75% పెంచారు. ఎక్కడ ప్రాపర్ అనాలిసిస్ లేదు, మైండ్ అప్లికేషన్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే దొంగ పని చేయాలంటే ఏమైనా చేస్తారు, పట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు విచ్చలబిడితనం కూడా వస్తుంది. అదే జరిగింది. విశాఖలో రోజు రోజుకి పెరుగుతున్న కాలుష్య నివారణపై త్వరలోని విశాఖలో పర్యటించి ఆయా సమస్యకు శాశ్వత పరిష్కారం చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీలో సమావేశంలో భాగంగా పలువురు ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్ స్పందిస్తూ
పోర్టు పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్య నివారణపై పరిశోధన చేసి వాటిని నివారించేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. సార్, గౌరవ సభ్యులు లేవనెత్తిన అంశాలన్నింటినీ క్షుణ్ణంగా విన్నాం సార్. ముఖ్యంగా గ్రీన్ విశాఖ ప్రోగ్రాం సంబంధించి ఒక 40 లక్షల మొక్కలు నాటడం జరిగింది అధ్యక్ష. 7,000 ఎకరాల్లో అప్రాక్సిమేట్గా. ఇది 2012లో ప్రారంభమైంది. 2021లో ఎండ్ అయింది. ఇది అన్ని ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్, హెచ్పిసిఎల్ స్టీల్ ప్లాంట్, కోరమండల్ పోర్ట్ ట్రస్ట్, ఎన్టీపీసీ, గంగవరం పోర్ట్, వీళ్ళందరూ భాగస్వామ్యులు అధ్యక్ష దీంట్లో. అలాగే ఇందాక గౌరవ సభ్యులు లేవనెత్తింది పొల్యూషన్ జోనల్ ఆఫీస్ ఈజ్ ఎగ్జిస్టింగ్ అధ్యక్ష. అది దానికి జాయింట్ చీఫ్ ఇంజనీర్ వర్క్ చేస్తూ ఉన్నాయి అలాంగ్ విత్ రీజనల్ ఆఫీస్. కానీ ఒక్క అంశం ఆయన లేవనెత్తిన అంశంలో ఒకటి రెగ్యులర్గా నేను కూడా వింటా ఉన్నాను. ఎవరైనా సరే ఇక్కడ కాలుష్యం ఉంది అని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్థానిక ఆఫీసులకు వెళ్ళడానికి అంత ఈజీగా లేదు, అంత ఇబ్బందిగా ఉందన్నారు. ఖచ్చితంగా అది మా దృష్టిలో ఉంది అధ్యక్ష. డెఫినెట్లీ దాన్ని వాళ్ళు కరెక్టెడ్. ఎవరైనా సరే పొల్యూషన్ ఉంది అనేది మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఏ ఆఫీస్కైనా వెళ్ళేలాగా ఆ చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ఇది ఆల్రెడీ ఇనిషియేట్ చేసాం. ఇది కొంత ఇనిషియేషన్ కూడా జరిగింది అధ్యక్ష. అలాగే జల కాలుష్యం, వాయు కాలుష్యంతో పాటు జల కాలుష్యం, భూ కాలుష్యం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు క్వశ్చన్ అవర్ కాబట్టి అన్ని అంశాలకి నేను సమాధానం కొంచెం క్షుణ్ణంగా మేము ఒక అవగాహన చేసుకొని ఇంకొంచెం దీని మీద ఒక కార్యాచరణ రూపొందించి సదరు గౌరవ సభ్యులకి మీ దృష్టిలో పెడతానండి. మంత్రి గారు, నా సూచన ఏంటంటే విశాఖపట్నం మీ నగరం మీకు ఇష్టమైన నగరం అంచేత అక్కడ సభ్యులు చెప్పింది మాత్రం వాస్తవం, మీకు కూడా తెలుసు. మీరు ప్రత్యేకంగా ఒకసారి వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కాకపోతే మనకి ఏముందంటే ఒకసారి అన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని ఒకసారి, ఎందుకంటే భౌతిక ఒకసారి వెళ్ళి ఇవన్నీ అనుబంధంలో ఉన్న డీటెయిల్గా ఉన్నాయి సార్, ఎనెక్చర్లో డీటెయిల్గా ఉన్నాయి. ఒకసారి చూడండి. అలా కాకుండా నేను సభాముఖంగా ఈరోజు మాటిస్తున్నా అధ్యక్ష, నేను ప్రత్యేకించి దీని భౌతిక పర్యవేక్షణతో పాటు అన్ని చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే మన తీర ప్రాంతాలని, ముఖ్యంగా మన విశాఖ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడాలని నిరంతరం తపన పడే వ్యక్తులు నేను ఒకడిని. ఇది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాను అధ్యక్ష. ప్రజలకు క్షేమకరంగా ఉండేలాగా ఇది వాయు కాలుష్యం నుంచి, జల కాలుష్యం నుంచి ప్రజలు రక్షించేలాగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అది భౌతికంగా అది నేనే ప్రత్యేకించి సంబంధిత అధికారులతో ముందుకు తీసుకెళ్తాను అధ్యక్ష. థ్యాంక్ యూ. విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సు, 4వ తరగతి ఉద్యోగులు, వైద్యుల పోస్టును త్వరలోనే భర్తీ చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వేగపూడి రామకృష్ణబాబులు కేజీహెచ్లో సమస్యలపై ప్రశ్నించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఇప్పటికే 600 కోట్ల రూపాయలతో కేజీహెచ్లో మౌలిక వసతులు కల్పిస్తామని, త్వరలోనే ఆయా పోస్టులు సైతం భర్తీ చేస్తామన్నారు. హెల్త్ మినిస్టర్ గారు. నమస్కారం అధ్యక్ష. ఇవాళ ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్య మంత్రిత్వ శాఖకు సంబంధించి గౌరవ సభ్యులు పెన్మత్స విష్ణుకుమార్ రాజు గారు ప్రశ్న అడిగారు అధ్యక్ష. వారి ప్రశ్న, కింగ్ జార్జ్ హాస్పిటల్లో వాస్తవంగా 2300 పడకలు అవసరం ఉండగా కేవలం 1050 పడకలు మాత్రమే మంజూరు చేసిన విషయం వాస్తవమేనా అని అడిగారు వారు. అయితే గౌరవ సభ్యులకు నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకునేది ఏంటంటే, 1998 నాటికి మంజూరైన పడకలు 1057 ఉండగా ఆ తర్వాత 505 పడకలను వివిధ సూపర్ స్పెషాలిటీలకు మంజూరు చేయడం జరిగింది. ఈ రోజు నాటికి కింగ్ జార్జ్ ఆసుపత్రిలో మొత్తం మంజూరైన పడకలు 1162 ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా వారు సరిపడా పడకలు లేకపోవడం వల్ల రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అని అడిగారు. అయితే శాంక్షన్డ్ స్ట్రెంత్ 1562 ఉండగా కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఫంక్షనల్ బెడ్స్ 2000 ఉన్నాయి అధ్యక్ష. అందుకే ఇన్పేషెంట్లు ఎక్కువగా ఉన్న సమయంలో డిమాండ్కు అనుగుణంగా అదనపు పడకలు కూడా అందించబడుతున్నాయి అధ్యక్ష. అయితే వారు రోజుకు 2300 మంది పేషెంట్స్ వస్తున్నారనే విషయం అడిగారు. అయితే సగటున ప్రతిరోజు 1464 ఇన్పేషెంట్లకు వైద్య సేవలు అక్కడ అందించబడుతున్నాయి. కాబట్టి అక్కడ ప్రస్తుతం ఉన్న బెడ్లు అయితే ఉన్నాయో అవి డిమాండ్కి సరిపడా ఉన్నాయని తెలియజేస్తున్నాను అధ్యక్ష. తర్వాత ఎంఎన్సీ నిబంధనల ప్రకారం తగినంత సంఖ్యలో స్టాఫ్ నర్సులు లేరన్న విషయం ప్రభుత్వ దృష్టికి తేవడం వచ్చిందా అని అడిగారు. అయితే కేజీహెచ్లో నిబంధనల ప్రకారం తగినంత సంఖ్యలో నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉంది. అయితే కొన్ని నియామకాలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అయితే కేజీహెచ్ జనరల్ డ్యూటీ అటెండెంట్ల కొరత ఉందనే విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చిందా అని వారు అడిగారు. కేజీహెచ్లో నిబంధనల ప్రకారం తగినంత సంఖ్యలో జనరల్ డ్యూటీ అటెండెంట్లు అందుబాటులో ఉన్నారు. అయితే అదనంగా
అదనంగా పారిశుద్ధ్యం, భద్రత, పెస్టు వీటి కింద అవుట్సోర్సింగ్ కింద లినెన్ నిర్వహణ కోసం అదనంగా సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. అదేవిధంగా అదనపు కేజీహెచ్ జనరల్ డ్యూటీ అటెండెంట్ల కొరత, అదనపు క్యాజువాలిటీ బ్లాక్ను ఏర్పాటు చేయడానికి మరియు గైనకాలజీ మరియు పీడియాట్రిక్ వార్డులను పక్కపక్కనే ఉంచడానికి ప్రభుత్వం వద్ద ఏమన్నా ప్రతిపాదన ఉందా అని వారు అడిగారు. 600 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళిక అమలు ఉంది. ఇది గైనకాలజీ మరియు పీడియాట్రిక్ వార్డులు ఒకే బ్లాక్లో ఉండేలా చేస్తుంది. అధ్యక్ష, రానున్న 3 రోజుల్లో ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తర కోస్తాలో తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తాయని, దక్షిణ కోస్తాలో 1-2 చోట్ల వర్షాలు కురుస్తాయన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారని, పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశామన్నారు. పోర్ట్స్ అన్నీ కూడా ఎంక్వైరీ చేశాను. పోర్ట్స్ అన్ని వాళ్ళందరికీ కూడా అయితే స్ట్రాంగ్ మాన్సూన్ కండిషన్స్ ఉండటం వల్ల, అలాగే షియర్ జోన్ కూడా ఉత్తరాంధ్ర నుంచి ప్రాంతం మీద దాని ప్రభావం కొంతవరకు ఉండటం చేత రాష్ట్రంలో, అంటే పర్టికులర్లీ కోస్తా జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో ఒక మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో నమోదవడం జరిగింది. 1 to maximum 2 సెంటీమీటర్స్ వర్షపాతం చాలా చోట్ల నమోదవడం జరిగింది. అలాగే నెక్స్ట్ కమింగ్ 3 to 4 days వరకు కూడా ఉత్తరాంధ్రలో అయితే అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే 1-2 చోట్ల భారీ వర్షం కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మనం చెప్తున్నాం ఉత్తరాంధ్రలో. అదే ఏలూరు అండ్ అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షం నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా స్ట్రాంగ్ మాన్సూన్ కండిషన్స్ ఉండడం చేత తీరం వెంబడి మరి తీరంలోనూ కూడా 2 చోట్ల కూడా ఇటు సముద్రంలోనూ తీరం వెంబడి కూడా బలమైన ఎదురుగాలులు గంటకి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో, అలాగే సమ్ టైమ్స్ ఇట్ మే బి గస్టింగ్ టు 65 km/h ఆల్సో. ఈ కండిషన్స్ దృష్ట్యా మా ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఈదురుగాలుల దృష్ట్యా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నౌకాశ్రయాలు ఏమేంటి ఉన్నాయో వీటికి కలింగపట్నం నుంచి కాకినాడ వరకు కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికని ఎగరవేయాల్సిందిగా మనం వాళ్ళకి సంబంధిత అధికారులకి తెలియజేయడం జరిగింది. ప్రభావం తగ్గినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అంటే స్ట్రాంగ్ మాన్సూన్ కండిషన్స్ అంటే విండ్ వైజ్, అలాగే గ్రేడియంట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఏమవుతుందంటే మనకి ఈ విండ్ స్పీడ్స్ ఇంక్రీజ్ అవుతుంటాయి. అంటే సిస్టమ్ ఫామ్ అవునప్పటికీ, అంటే లో ప్రెషర్ కానీ అదర్ డిప్రెషన్ కానీ అలాంటి లేనప్పటికీ కూడా మాన్సూన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనకి వెస్టర్లీ కానీ సౌత్ వెస్టర్లీ విండ్స్ కానీ కొన్ని సందర్భాల్లో ఈ రకంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనకి దీన్నే స్క్వాలీ వెదర్ విత్ స్క్వాలీ విండ్స్, ఇవి సాధారణంగా మాన్సూన్ సీజన్లో సాధారణంగా వస్తున్నటువంటి ఫినామినా. ఇది ప్రస్తుతం అయితే ఇప్పుడు ఉత్తరాంధ్రలో అయితే మనం వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ టైప్ ఆఫ్ వెదర్, దిస్ స్క్వాలీ విండ్స్. అందుచేత పర్టికులర్లీ ఉత్తరాంధ్ర వరకు అయితే మనం మత్స్యకారులని వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే ఇప్పుడు ఈరోజు నుంచి ఈ నౌకాశ్రయాలు కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికని ఎగరవేయాల్సిందిగా కూడా చెప్తున్నాం. అంటే వాస్తవానికి ప్రమాద హెచ్చరికలు దేనికోసం చేస్తారు? జనరలైజ్గా పోర్టులో ప్రమాద హెచ్చరికలు 1, 2, 3 అలాంటివి
ఇప్పుడు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అంటే వాళ్ళు అక్కడ ఉన్న యాంకర్డ్ బోట్స్ కానీ రాబోయేటువంటి షిప్స్, యాంకర్డ్ షిప్స్ కానీ, అదే రాబోయేటువంటి పోర్టుకి హార్బరింగ్ కోసం వచ్చేటువంటి షిప్స్ కానీ వాళ్ళకి ముందస్తుగానే అక్కడ ఉన్నటువంటి ఇంత స్క్వాల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు వాటికి ప్రాబ్లం ఫేస్ చేస్తాయి షిప్స్ యాంకరింగ్ టైంలో. అందుచేత వాళ్ళు దానికి తగిన జాగ్రత్త తీసుకుంటూ బెర్తింగ్ అవ్వడం కానీ, లేకపోతే ఆల్రెడీ బెర్త్డ్ షిప్స్ ఉంటే వాటికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలన్నది దే విల్ నోటిఫై. అది పోర్ట్ కన్జర్వేటరీస్. అది కాకినాడ, ఇది కళింగపట్నం నుంచి కాకినాడ వరకు ఉన్నటువంటి నౌకాశ్రయాలు. నెక్స్ట్ ఏలూరు ఏఎస్ఆర్లో కూడా విండ్ స్పిట్స్ కూడా ఈ మన్య ప్రాంతాల్లో వీటిల్లో కూడా విండ్ స్పిట్స్ కూడా మనం ఆల్రెడీ మనం స్ట్రాంగ్ తీరం వెంబడి కాకుండా స్ట్రాంగ్ సర్ఫేస్ విండ్స్ కూడా 30 to 40 kmph ఉందని మనం చెప్తున్నాం. 1-2 చోట్ల ఈ ఏలూరు కానీ, ఏలూరు జిల్లా కానీ, అల్లూరు సీతారాం జిల్లాలో కానీ భారీ వర్షం కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉందని నెక్స్ట్ 24 hours వరకు ఇస్తున్నాం మనం. అది ఇది 2-3 రోజుల వరకు కూడా ఈ భారీ వర్ష సూచన మనం కష్టకాలంలో చంద్రబాబుకు, మా కుటుంబానికి అండగా ఉన్న ప్రతి కార్యకర్త, నాయకునికి తెలుగుదేశం పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని నారా భువనేశ్వరి అన్నారు. కుప్పంలో బుధవారం పార్టీ కార్యకర్తలు, నాయకులతో ప్రత్యేకంగా ఆమె సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తల నుంచి వచ్చిన వినతులను ఆమె స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం హయాంలో టీడీపీ కార్యకర్తలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారో అందరికీ తెలుసు అన్నారు. ఇప్పుడు పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మిమ్మల్ని ఎప్పుడూ నేను మర్చిపోలేను. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలు మన తెలుగుదేశం కార్యకర్తలు చాలా ఎదుర్కొన్నారు. మీరందరూ ఎందుకోసం ఎదుర్కొన్నారు? మీరు పార్టీ కోసం. చాలా మంది వాళ్ళ జీవితాలనే త్యాగం చేశారు. ఒక ఇన్సిడెంట్ నాకెప్పుడు నేను మర్చిపోలేనిది నందనం సుబ్బయ్య. మీ అందరికి కూడా దాని గురించి తెలుసని అనుకుంటున్నాను. ఆయన మెడ మీద కత్తి పెట్టి జై జగన్, జై వైసీపీ అన్నా కూడా అతను భయపడకుండా జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం అని ఆయన ప్రాణాలు త్యాగం చేశారు. ఆయన ప్రాణం తెలుగుదేశం కోసం, పార్టీ కోసం ఆయన త్యాగం చేశారు. నిజం గెలవాలన్నప్పుడు ఇట్లాంటివన్నీ చూసి కొంతమంది ఆపమన్నా కూడా దాని తర్వాత నేను మెయిన్గా ముందుకు తీసుకెళ్ళింది తెలుగుదేశం కార్యకర్తల గురించి, తర్వాత ప్రజల గురించి. నా తరఫున ఏదో ఒకటి, ఎస్పెషలీ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకి ఏదో ఒకటి నేను చెయ్యాలని మీరే నాకు స్ఫూర్తిచ్చి నన్ను ముందుకు తీసుకెళ్లారు. చాలా మంది అన్నారు వాళ్ళు దేనికైనా దిగజారుతారు, నీ జీవితం ఒక లెక్కలేనని. అన్నప్పుడు కూడా ధైర్యం ఇచ్చింది మీరు, తెలుగుదేశం కార్యకర్తలు. అందుకే మీరందరూ మా కుటుంబ సభ్యులుగానే నేను ఎప్పుడు భావిస్తాను. ఎందుకంటే ల్యాండ్ కబ్జాలు కానీ, తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అంటే కూడా చాలా హింసించారు, చాలా కేసులు కూడా మీ మీద పెట్టారు. అందుకే మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత ఇప్పుడే చెప్పినట్టు ఈసారి ఈ ఎలక్షను అందరూ కట్టుగా యావత్ ఆంధ్రప్రదేశ్లో
అందరూ కలిసి వాళ్ళ విభేదాలన్నీ దూరం పెట్టుకుని మన పార్టీ కోసం, రాష్ట్రం కోసం వాళ్ళు కలిసి పనిచేశారు. జోహార్ ప్రతి ఒక్కడికి. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కుప్పం మున్సిపాలిటీకి 250 కోట్లు శాంక్షన్ చేశారు. అది ఒక మీకు తెలియజేయాలనుకున్నాను. తర్వాత మరొక్కసారి మీరందరికీ, ఎస్పెషలీ మహిళలకి, ఎప్పుడు రాని మహిళలు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కోసం పోరాడారు. అట్లానే మన పార్టీ జెండా ఎప్పుడు పైన రెపరెపలాడాలని ప్రతి ఒక్కడు, స్త్రీ కూడా ముందుకొచ్చి మీరందరూ మన పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం మీరందరూ పోరాడారు. ఇట్లానే మనందరం కలిసి కట్టుగా మన పార్టీని, మన జీవితాలు ముందుకు తీసుకెళ్లాలని నేను ప్రతి ఒక్కరికి విన్నవిస్తున్నాను. సో మీ అందరికీ పేరు పేరున మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన విధి విధానం రూపొందిస్తున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం ఇస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ బడుల విద్యార్థులందరికీ ఈ పథకానికి వర్తింపజేస్తామన్నారు. గత ప్రభుత్వ వైఫల్యంతో పాఠశాలలో 72,000 మంది విద్యార్థులు తగ్గారని, ఇతర రాష్ట్రాల్లో మంచి విధానాలపై అధ్యయనం చేస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యాశాఖలో మంచి విధానాలు అమలు చేస్తామన్నారు. గోపాల్ రెడ్డి గారు, లక్ష్మణ్ రావు గారు, బీటీ నాయుడు గారు, వెంకటేశ్వర్ల గారి ఇష్యూ గురించి మాట్లాడారు. అధ్యక్ష, ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందల చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. రెండో అంశం అధ్యక్ష, అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం. నేను కూడా ఇది కొంచెం సీరియస్గా తీసుకుంటున్నా. మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం. గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనేది మా లక్ష్యం. మీరన్నట్టు గతంలో 15,000 రూపాయలని, తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ 14,000కి అయింది, తర్వాత 13,000కి అయింది. 1,000 రూపాయలు టీఎంఎఫ్ అన్నారు, ఇంకో 1,000 రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది డబ్బులు తీసుకుంటాం జరిగింది. అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది. అధ్యక్ష, గ్రామాలు వచ్చే గల 5,000 రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది, 5,000 కన్నా తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు. అట్లా మళ్ళీ దాన్ని మార్చారు. భూమి కూడా అది కూడా మార్చారు. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుసుకలు జరిగినాయి. ఇంతేకాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా, మేము ఇప్పుడు అప్పు చేసి ఒక 4-వీలర్ 4th హ్యాండ్ బండి కొన్నాం, అంటే 30,000 రూపాయలు 40,000 రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం. ఇమీడియట్గా తీసుకున్న వెంటనే మా తెల్ల కార్డు పోయింది, దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళు నాకు చెప్తాం కూడా జరిగింది. ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలు స్వామి గారి కింద ఉంది, మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది. మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి, పకడ్బందీగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నాం. అధ్యక్ష, సో మీకు ఎలాంటి సందేహంలో అవసరం లేదు. అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. అది మేము సాధిస్తాం. రెండోది, ఇది బోర్డు ప్రభుత్వం, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకి వర్తిస్తుంది. ఇంకో పక్కన పెద్దలు అన్నట్టు అధ్యక్ష, 2019 నుంచి 24తో పోల్చితే ప్రభుత్వ పాఠశాలలో సుమారుగా 72,000 మంది విద్యార్థులు తగ్గారు. అధ్యక్ష, ఇది కూడా మేము చర్చిస్తున్నాం. ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయం వాస్తవం. కానీ ఎందుకు విద్యార్థులు తగ్గారు? గత ప్రభుత్వం సిబిఎస్ఈ తీసుకొచ్చింది. సిబిఎస్ఈ మళ్ళీ బోర్డు ఎగ్జామ్స్ అని పెట్టారు. తర్వాత ఐబీ గురించి ప్రస్తావించారు. టోఫుల్ గురించి కూడా ఒక ప్రశ్న ఉంది, దాని గురించి కూడా మాట్లాడతారు. కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు, విద్యా రంగంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంది. యూనియన్లతో మాట్లాడాలి, ఉపాధ్యాయులతో మాట్లాడాలి, అందరినీ కూర్చోబెట్టి ఆమోద్యమైన పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, నీ జర్క్ రియాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్గా ఈ రోజుతో నెల అయింది నేను ఛార్జ్ తీసుకుని. నేను కూడా అధికారులు చెప్పేది ఒకటే, రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్ మ్యాప్ వేద్దాం, అందరితో చర్చిద్దాం, సంఘాలు అందరినీ కూర్చోబెడదాం, మాట్లాడదాం, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం. నాకు నచ్చింది కనుక ఇది ఇద్దాం,
నాకు నచ్చలేదు కనుక ఇది తీసేద్దాం అనేది కరెక్ట్ కాదు. చర్చించిన తర్వాత నేను నిర్ణయం తీసుకుందాం అనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. పెద్దలు వెంకటేశ్వర గారు అన్నట్టు వాస్తవం ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ తగ్గుతున్నాయి, అంటే ఎలాంటి సందేహం లేదు. ఒక పక్కన ఎన్డీఏ ప్రభుత్వం రిక్రూట్మెంట్ కూడా చేస్తుంది. మీరు చూసారు, దాదాపు 16,000 మంది ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్కి మేము తొలి అడిగేసాం. అది మేము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మేము పూర్తి చేస్తాం. కానీ ఇంకో పక్కన చూస్తే దాదాపు 11,000 పాఠశాలలో 10 కన్నా తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. ఎందుకున్నారు, ఎలా అడ్మిషన్స్ పెంచాలి, నాణ్యత ఎలా పెంచాలి, అసెస్మెంట్ ఎలా చేయాలి, టెక్నాలజీతో జోడించి ఎలా చేయాలి, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ ప్రెషర్ లేకుండా సిస్టమేటిక్ ఎట్లా చేయాలనేది కూడా మేము చర్చిస్తున్నాం. పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో మేము చూస్తున్నాం. అటు ఉత్తరప్రదేశ్లో ఒక మోడల్ ఉంది, ఢిల్లీలో ఒక మోడల్ ఉంది, పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో మేము అందరం చర్చిస్తున్నాం. అధికారులు కూడా ఒక టీం వేసాం, వాళ్ళు కూడా వెళ్ళి చూస్తున్నారు. వాళ్ళు నివేదిక ఇచ్చినా నేను కూడా వెళ్ళాలనుకుంటున్నా. వెళ్ళి ఏం చేస్తున్నారో మోడల్ చూసి మన రాష్ట్రానికి కరెక్ట్ మోడల్ ఏంటనేది రూపొందించి అది మీ ముందర పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తల్లిదండ్రులు ముందలు పెడతా వాళ్ళ అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి మేము అమలు చేస్తాం. దళిత మహిళపై అత్యాచారానికి ప్రయత్నించిన దేవరాపల్లి గణేష్ను అరెస్టు చేయాలని పెంట గ్రామ పంచాయతీ సర్పంచ్ బోదల పావని డిమాండ్ చేశారు. బుధవారం విశాఖ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ దళిత మహిళలను అసభ్య పదజాలంతో కించపరిచిన పద్మనాభం సిఐ ఎస్ఐలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తప్పుడు కేసులతో జాతిని బెదిరిస్తున్న దేవరాపల్లి గణేష్ను శిక్షించాలని, ఎస్సీ ఎస్టీ చట్టం ముసుగులో కాసులు దండుకుంటున్న గణేష్పై తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. మనమే చేసారు అనుకోండి, నా పక్కన బలం లేదా, నా ఫ్యామిలీ లేదా, అది నేను నమస్కారం అండి. నా పేరు బోదల పావని. నేను పెంట గ్రామ పంచాయతీ సర్పంచ్ని. మాది పద్మనాభం మండలం, విశాఖపట్నం జిల్లా అండి. మా గ్రామంలో సుమారుగా ఒక 900 మంది జనాభా ఉంటారండి. ఈ ఇంతమంది జనాభాలో ఈ దేవరాపల్లి గణేష్ అనే వ్యక్తిది ఒకే కుటుంబం అండి. ఆ కుటుంబంలో ఉన్నవాళ్ళు దేవరాపల్లి గణేష్, దేవరాపల్లి పైడిరాజు, దేవరాపల్లి రమణమ్మ. వాళ్ళకు 2 పిల్లలండి. ఈ 5గురు కలిపి ఆ పిల్లలతో సహా, పిల్లలు కూడా అంటే ఎవరు ఎటు వెళ్తున్నారు, మినిమం రోడ్డు మీద కూడా నడవడానికి ఎవరికి అవకాశం ఇవ్వరండి. వాళ్ళు అందరినీ, గ్రామ ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారు. నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ని. నేను మా వార్డ్ మెంబర్స్తో కలిపి సుమారుగా ఒక 100 ఎకరాలకి రైతులకి మామిడికాయలు తెచ్చుకునే మార్గం అండి అది. దానికోసం రహదారి కోసం తీర్మానం చేశానని చెప్పి, మీరెవరు తీర్మానం చేయడానికి, మీరెవరు అడగడానికి అని నేను చేసిన తీర్మానం కాపీని ఎంపీడీఓ ఆఫీస్కి పంపించామండి శాంక్షన్ కోసం. అక్కడ తెలుసుకొని వచ్చి నా పైన రిపోర్ట్ చేశారు, కంప్లైంట్ ఇచ్చారండి. అంటే నేను కులం పేరుతో దుర్భాషలు ఆడాను అని చెప్పి కంప్లైంట్ చేశారు నా మీద. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టమని చెప్పారు, నా చెక్ పవర్ రద్దు చేయమని చెప్పారు. ఇదే కాకుండా నా పైన ఇలా కంప్లైంట్ చేస్తూ నా భర్త పైన, నా మరిది పైన, నా ఆడపడుచు భర్త పైన కూడా రేప్ కేసు అనేది ఫైల్ చేయించారండి. ఈ ఒక్క మా కుటుంబం అనే కాదు, గ్రామంలో ఉన్న వాళ్ళ కులానికి నేను ఇలా మాట్లాడకూడదు. కులానికి అసలు వాళ్ళు వీళ్ళు అనే తేడా లేదండి. వాళ్ళకి అందరినీ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. చిన్నపిల్లలేంటి, పెద్దవాళ్ళేంటి, అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఏమైనా మాట్లాడితే మీరెవడు మాట్లాడితే కత్తి పట్టుకొని నరికేస్తాం, కర్ర పట్టుకొని తంతాం అని చెప్పి బెదిరిస్తున్నారండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వచ్చిన పోలీసులు కూడా ఒక మహిళని ఎంతమంది ఎన్నిసార్లు రేప్ చేస్తారండి. పుట్టపూర్వం నుంచి వాళ్ళు చెప్పేదేంటి, ప్రతిసారి భార్యను అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్కరిపైన రేప్ కేసు పెట్టడం అలవాటు అయిపోయిందండి. ఆ కులాన్ని సాకుగా చెప్పుకొని ఆ కులాన్నే వాళ్ళు జీవనోపాధిగా చేసుకున్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిని కొడితే దానికి సాక్షులుగా ఉన్నారండి.
అక్కడ కూర్చుంటారు. మాకు ఒక స్కూల్ ఉంది, స్కూల్ దగ్గర ఒక చెట్టు ఉంటుంది, చల్లగా ఉంటుంది అని చెప్పి పెద్దవాళ్ళు కూర్చుంటారు. ఈయనని పాసుల వెంకటరమణ అని కూర్చున్నారు. వాళ్ళు సాక్ష్యం చెప్పారని చెప్పి వాళ్ళ మీద కూడా కొట్టడానికి వెళ్ళారండి వీళ్ళు. ఇలా చేస్తే గ్రామంలో ప్రజలు ఎలా బ్రతుకుతారండి? ఒక్క కుటుంబాన్ని చూసి గ్రామం అంతా ఇంట్లో దాక్కోవాలి అంటే కష్టం కదా. పోలీసులు కూడా సరైన న్యాయం చేయట్లేదండి. ఒక మహిళ మీద ఇన్నిసార్లు రేప్ కేసు పెట్టారంటే ఇన్నిసార్లు కేసు ఎలా కడతారండి? ఎంక్వైరీ అనేది చెయ్యాలి కదా. ఎంక్వైరీ చేయకుండా రేప్ కేసు ఎలా పెట్టేస్తారు ప్రతిసారి? రీసెంట్గా 16వ తేదీనండి, మొన్ననే, మరి క్రైమ్ నెంబర్స్ అవి నాకు తెలియదు. క్రైమ్ నెంబర్ 107/24 అండి. అండర్ సెక్షన్ 126లో 2 ఒకటి, 115లో 274, 35 క్లాస్ 3, RW3 5 ఈ కేసులు ఏవో కూడా మాకు తెలియదండి. అసలు దేనికోసం మళ్ళీ నా భర్త మీద, నా ఆడపడుచు భర్త మీద కేసు పెట్టారో కూడా నాకు అర్థం అవ్వట్లేదండి. మీరందరూ పాల్గొని మాకు పోలీసులు కూడా ఈయన ఏం చేస్తున్నారంటే, మేము గతంలో కూడా మాకు అన్యాయం జరిగింది అని చెప్పి సిఐ మీద, ఎస్ఐ మీద మేము కంప్లైంట్ చేసి ఇలానే ప్రెస్ మీట్లు పెట్టి పోరాటం చేసి వాళ్ళని చేయించామండి. ఒక సరైన న్యాయం చేయాలి అని చెప్పి అడిగితే వాళ్ళకే సపోర్టివ్గా ఉండి, అంటే కొత్త వాళ్ళు వస్తే కొత్త వాళ్ళని మామిడికాయలు బొట్లు ఇచ్చాను, భోజనాలు పెట్టాను, వాళ్ళని మచ్చిక చేసుకొని మా అందరికీ అన్యాయం చేస్తున్నారండి. మీరందరూ చొరవ తీసుకొని ఇకనైనా సరే కమిషన్ విధించి మా గ్రామానికి, మా గ్రామ ప్రజలకి న్యాయం చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నానండి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కేంద్ర బడ్జెట్లో ఏపీకి అధిక సంఖ్యలో నిధులు కేటాయించడంతో పాటు పోలవరం నిధులు ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించడం అభినందనీయమని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. అమరావతిలోని అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి భారీగా నిధులు కేటాయించిన ప్రధాని మోడీకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వంతో ఎన్డీఏ ప్రభుత్వం భాగస్వామి కావడంతో వచ్చే 5 ఏళ్లలో ఏపీ మంచిగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఒక స్థానం కల్పిస్తూ, ప్రాధాన్యత కల్పిస్తూ, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆశించారో, దేనికైతే జనసేన పార్టీ కట్టుబడి పదవుల కోసం కాదు, రాష్ట్రాభివృద్ధి జరగాలి, రాష్ట్ర ప్రజలకి మేలు జరగాలి, మన ప్రాంతానికి పెట్టుబడులు రావాలి అనే ఒక అంకిత భావంతో 2020 జనవరిలో భారతీయ జనతా పార్టీతో ఆ రోజు పొత్తు పెట్టుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని, జేపీ నడ్డా గారిని ఆ రోజు కోరింది ఒకటే, మా రాష్ట్రం గురించి దయచేసి మీరు పట్టించుకోండి, అనాథులైపోయాం, ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న అరాచకాలు కేవలం వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు అనుసరించే విధానాలు, వాటిని వ్యతిరేకిస్తూ నిజాయితీగా కష్టపడి మా ప్రజల పక్షాన, అమరావతి రైతుల పక్షాన మేము వచ్చాం ఢిల్లీకి, దాన్ని మీరు గుర్తించాలని చెప్పి ఏదైతే ఆ రోజు ఆయన మాట్లాడారో, ఒక సుదీర్ఘ ప్రస్థానం తర్వాత జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి ఏర్పడినప్పుడు కూడా మేమందరం కూడా కలిసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మా చర్చల్లో భాగంగా కోరింది ఒకటే, అమరావతి నిర్మాణం కోసం మీరు సహాయం అందించాలి, పోలవరం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ప్రాజెక్ట్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఎంత ఉందో కేంద్ర ప్రభుత్వం పైన కూడా అదే విధంగా బాధ్యత ఉండాలి, దయచేసి ఎక్కడ కూడా వివక్ష చూపించారు, ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవడం లేదనే భావన ప్రజల్లో కలగకుండా మనందరం కలిసి పనిచేద్దామని ఆ రోజు చర్చల్లో భాగంగా మాట్లాడినప్పుడు ఆ నాయకత్వం ఇచ్చిన మాట ఈరోజు కేంద్ర బడ్జెట్లో మన రాష్ట్రానికి అమరావతి విషయంలో కానివ్వండి,
పోలవరం విషయంలో కానివ్వండి, ఉపాధి కల్పించే విధంగా వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాలు కానివ్వండి, ఖచ్చితంగా ఒక బంగారు భవిష్యత్తు ఉండే విధంగా దేనికైతే మన నాయకత్వం ఏకదాటిపైన కలిసి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శవంతంగా తీసుకుని ఎక్కడ కూడా స్వలాభం కోసం కాకుండా, ఎటువంటి వేరే ఆలోచన లేకుండా కేవలం దేశం కోసం, రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం అంకిత భావంతో పనిచేయాలనే ఆయన పిలుపుని ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా స్వీకరించి ముందుకెళ్తున్నారు. దాన్ని ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి ద్వారా నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాల్ని జనసేన పార్టీ మనస్ఫూర్తిగా ఈ కేంద్ర బడ్జెట్ని అభినందిస్తోంది, ఆహ్వానిస్తోంది. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా పోలవరం నిర్మాణంలో కానివ్వండి, అమరావతిని మరొక్కసారి ఆ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా, ఈ ప్రాంతానికి అద్భుతమైన పెట్టుబడులు వచ్చే విధంగా అనేక కార్యక్రమాల ద్వారా, స్కిల్ బిల్డింగ్ ద్వారా, ఉపాధి అవకాశాల ద్వారా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ ద్వారా మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఈరోజు జనసేన శాసనసభ పక్షం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఖచ్చితంగా మేము రాష్ట్ర ప్రజలకు అంకిత భావంతో పనిచేస్తాం. కూటమిలో భాగంగా ఎటువంటి స్వార్థాలు లేకుండా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాలు, నిర్ణయాల మేరకు ప్రజలకి అంకిత భావంతో పనిచేస్తామని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి అందిస్తున్నాం. విశాఖ పాత నగరంతో పాటు పారిశ్రామిక ప్రాంతంలో కాలుష్య నివారణకు ప్రభుత్వం అన్ని పటిష్ట చర్యలు తీసుకోవాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కోరారు. అసెంబ్లీలోని ప్రశ్నోత్తరాల సమయంలో నియోజకవర్గంలోని పలు అంశాలపై చర్చించారు. దీనిపై సంబంధిత శాఖ అధికారులు, మంత్రులు స్పందించి తక్షణమే కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఉప ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు. ముఖ్యంగా విశాఖపట్నం పోర్ట్ బేస్ చేసుకొని స్థానికంగా కొన్ని కంపెనీలు ఉన్నాయండి, ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. అలాగే పోర్టు కూడా దాదాపుగా 33 బెర్తులతో విస్తరించింది. మరి దాన్ని బేస్ చేసుకొని హెచ్పిసిఎల్, ఎస్ఆర్ ప్రజెంట్ ఆర్సెల్ మెటల్ తీసుకున్నారు. అలాగే కొన్ని వేదాంత, జేఎం బక్షి గ్రూపులు కూడా కొన్ని బెర్తలు తీసుకున్నారు. కోరమండల్ ఫర్టిలైజర్స్ కూడా అక్కడే ఉంది అధ్యక్ష. అయితే ఈ బెర్తలన్నింటిలో ఒక 20 బెర్తలు మాత్రమే ఈ పొల్యూషన్కి సంబంధించినటువంటి కార్గోలు హ్యాండ్లింగ్ చేస్తారు అధ్యక్ష. మిగిలినవన్నీ కూడా క్రూడ్ ఆయిల్, ఆయిల్స్, ఎల్పిజి ఉన్నాయి అధ్యక్ష. ఈ 20 బెర్తలకు సంబంధించి పోర్టు వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా చాలా పొల్యూషన్ ఇంకా వస్తుంది అధ్యక్ష. ముఖ్యంగా సౌత్ నియోజకవర్గం ఉంది, గోడకు ఆనుకునే పోర్టు గోడకు ఆనుకుంటుంది అధ్యక్ష. వాళ్ళు గతంలో ఒక 5-6 షెడ్లు నిర్మించారు అధ్యక్ష ఈ పొల్యూషన్ కార్గో వేసుకోవడానికి. ప్రజెంట్ ఇంకొక 5 వాళ్ళు అక్కడ నిర్మించారు అధ్యక్ష. మొత్తం 10 మాత్రమే ఉన్నాయి. అలాగే ఒక 5 lakhs మొక్కలు ఎప్పుడు కూడా ఉండే విధంగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అధ్యక్ష. అలాగే పోర్టు గోడ ఒక సైడ్ మాత్రమే ఈ 7.5 మీటర్లు ఎత్తున పెట్టి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అధ్యక్ష. 24 గంటలు రోడ్లు స్ప్రింక్లింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే స్టాక్స్ మీద తార్పాలను కట్టి అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా సీవేజ్ మిషన్స్ అంటే స్వీపింగ్ మిషన్స్ పెట్టి డైలీ క్లీనింగ్ చేస్తున్నారు అధ్యక్ష. వాటి చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రైవేట్ బెర్తలు అయితే ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి విశాఖ కంటైనర్ టెర్మినల్ ఒకటి, అలాగే వేదాంత విజిసిపి వేదాంత జనరల్ బెర్త్ ఒకటి, వైజాగ్ సీపోర్ట్ ఒకటి, ఇలాగా కొన్ని ప్రైవేట్ బెర్తలు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు మాత్రం ఈ పొల్యూషన్ నామ్స్ని పాటించలేదు అధ్యక్ష. చెప్పినా కూడా ఎక్కడ కూడా ఒక మొక్క వేసినట్టు కానీ, ఒక ఎస్ఆర్ కంపెనీ మాత్రం గ్రైండరీని బాగా చేసింది అధ్యక్ష. మిగిలినటువంటి ఏ కంపెనీ కూడా ఈ పొల్యూషన్ నామ్స్ ఫాలో అవ్వట్లేదు అధ్యక్ష. ఏమనంటే తర్పాలిని కట్టామని చెప్పి చెప్తా ఉన్నారు. చాలాసార్లు పదే చెప్పినప్పటికీ కూడా అక్కడ అలాగుంది అధ్యక్ష. అయితే ఇది తగ్గించడానికి కొన్ని సూచనలు అధ్యక్ష. ముఖ్యంగా
ఈ పోర్ట్ గోడకు ఆనుకొని ఎస్ఎల్ కెనాల్ అని ఒకటి ఉంది అధ్యక్ష. దాన్ని పూర్తిగా డెవలప్ ఆధునీకరించి ఒక పొల్యూషన్ లేకుండా మొక్కలు పెద్ద మొక్కలు వేయాలని ఒక సూచనలు చేస్తున్నారు అధ్యక్ష. అలాగే ఏదైతే వాళ్ళు పోర్ట్ చుట్టూ గోడ పెట్టారో ఒక ప్రాంతంలోనే పెట్టారు అధ్యక్ష, అది చుట్టుపక్కల ఉండే విధంగా చేయాలని అధ్యక్ష. ఇకపోతే ఫారిన్ కంట్రీస్లో అధ్యక్ష శైల అంటే ట్యాంకర్స్ ద్వారా అన్లోడ్ చేస్తూ ఉంటారు ఈ పొల్యూషన్ కాకుండా అధ్యక్ష. ఇప్పుడు ఆ ట్యాంకర్స్ ద్వారా అన్లోడ్ చేసి వాళ్ళ డెస్టినేషన్ తీసుకెళ్తూ ఉంటారు అధ్యక్ష. ఆ విధంగా చేస్తే పొల్యూషన్ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది అధ్యక్ష. ఇంకా అండర్ గ్రౌండ్లో కూడా ఈ స్టాక్స్ పెడుతున్నారు కొన్ని దేశాలు అధ్యక్ష. అంటే పొల్యూషన్ బయట రాకుండా అండర్ గ్రౌండ్లో స్టాక్ పెట్టడం వల్ల కూడా కొంతమేర తగ్గించే అవకాశం ఉంది అధ్యక్ష. ఇకపోతే బై రోడ్ వెహికల్స్ అధ్యక్ష, మెయిన్ విశాఖపట్నం పోర్టులో బై రేక్ ద్వారా ఈ పొల్యూషన్ కార్గోలు వెళ్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలు ఎక్కువగా బై రోడ్ వెహికల్స్ కూడా వాళ్ళు వాడడం వల్ల ఈ రోడ్డు మీదకి వచ్చి ఇలాంటి పొల్యూషన్ బాగా పెరిగే అవకాశం ఉంది అధ్యక్ష. ఇకపోతే పోర్టులో చాలా ఖాళీ ప్లేస్లు ఉన్నాయి అధ్యక్ష. ఆ ఖాళీ ప్లేసుల్లో కూడా ఇంకొక 10-15 షెడ్లు కట్టి ఏదైతే ఈ పొల్యూషన్కి కారణమైనటువంటి కోలు, అలాగే డేంజరస్ ఇంకోటి ఉంది అధ్యక్ష, అమ్మోనియం నైట్రేట్ ఉంటుంది అధ్యక్ష. ఇవన్నీ కూడా క్లోజ్డ్గా ఉన్నటువంటి ఏరియాలు వేస్తే ఈ పొల్యూషన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది అధ్యక్ష. అలాగే ప్రతి ఇండస్ట్రీ కూడా అధ్యక్ష అక్కడ ఈ మొక్కలు నాటే కార్యక్రమం కానీ ఏది పొల్యూషన్ అంశం ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటిస్తే, మిగిలినటువంటి ప్రైవేట్ బెర్తలు కూడా అవి పాటిస్తే చాలా వరకు పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది అధ్యక్ష. అలాగే ప్రైవేటు ఓనర్స్ అధ్యక్ష, మీకు ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. ఈ పొల్యూషన్ని బరాయిస్తున్నటువంటి ఈ సౌత్ నియోజకవర్గ ప్రజలు అక్కడ చిన్న జాబ్స్ అడుగుతారు అధ్యక్ష. ఆ జాబ్స్ కూడా ఈ ప్రైవేటు ఏదైతే గవర్నమెంట్ దగ్గర తీసుకున్న బెర్తలు అయితే ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళ ఆ జాబ్స్ కూడా అధ్యక్ష థర్డ్ పర్సన్కి ఇచ్చి శాలరీస్ కూడా తక్కువ ఇస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ కంపెనీస్ అక్కడ లబ్ధి పొందుతున్నారు కాబట్టి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్కి ఒక్కరికి కూడా ఇవ్వట్లేదు అధ్యక్ష. థర్డ్ పర్సన్కి ఒకరికి అవుట్సోర్సింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ జాబ్స్ ఇప్పించేసి మళ్ళీ అందులో కూడా ఒక 2,000 ఒక్కొక్కరికి కమిషన్ తీసుకొని చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి అధ్యక్ష. దాని మీద కూడా కొంచెం మనసు పెట్టాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అసలు ఆ విశాఖ కంటైనర్ టెర్మినల్ అన్నది అధ్యక్ష ఆల్మోస్ట్ మత్స్యకార గ్రామంలోకి వస్తూ ఉంటాయి పెద్ద పెద్ద వీల్స్. ఆ పోర్ట్లో నుంచి రావడం వల్ల ఆ టైల్స్కి పట్టినటువంటి డస్ట్ ఆ ఊరి మీదకి వెళ్ళిపోతుంది అధ్యక్ష. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పిన కనీసం ఒక మొక్క నాటడానికి కూడా అలా ఇంట్రెస్ట్ చూపట్లేదు అధ్యక్ష. వాళ్ళ మీద కూడా కొన్ని చర్యలు తీసుకొని, అంటే ఇండస్ట్రీ మీద చర్యలు తీసుకోమని చెప్పలేదు అధ్యక్ష, ఈ నామ్స్ పాటించే విధంగా కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. మద్యం అక్రమాలపై ప్రత్యేక విచారణ చేపడతాం. అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు. శాఖలో కాలుష్య నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. త్వరలోనే కేజీహెచ్లో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తాం. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఏపీలో మరో 3 రోజులు భారీ వర్షాలు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ. ఇది ఈనాటి బులెటిన్. మరొక బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు నమస్తే. స్టే